చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ 1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. ఇక ఈ విషయాన్ని గత నెల 25, 26వ తేదీలలో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన R&B అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. ఇక దీనిపైన కలెక్టర్ సుమిత్ కుమార్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం భాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖపరమైన విచారణ చేయించగా డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. మరి భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ ₹1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపైన సాయంత్రానికల్లా నివేదికను ఇవ్వాలని జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. ఇక రాత్రి డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అన్ని మండలాలకు కూడా మధ్య ప్రాంతమైనటువంటి కడపల్లి వద్ద దాదాపు 2.10 ఎకరాల